Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Judges, chapter 6, verse 23. ఈ దినము మన ధ్యానం కొరకు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం నుండి తీసుకొనబడింది. Peace be unto thee, fear not. నీకు సమాధానము, భయపడకుము. The period of Judges begins with the death of Joshua and ends with the coronation of Saul, that is the first king of Israel. న్యాయాధిపతుల కాలము యెహోషువ మృతి నొందిన తర్వాత ఆరంభించబడి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలు రాజు అభిషేకించబడినప్పుడు ఆ కాలం ముగించబడింది. The verse for today's meditation is in relation to Gideon, who was the fifth judge. ఈ దినం మన ధ్యానం కొరకైన ఈ వచ్చిన సందర్భం ఇది 5వ న్యాయాధిపతి అయిన గిద్యోనుకు సంబంధించినది. There were 4 judges before him. అతనికి ముందు 4 న్యాయాధిపతులు ఉన్నారు. We all know they are Othniel, మనందరికి తెలుసు ఒత్నీయేలు, Ehud, యెహూదు and Shamgar, and the only lady judge, that is Deborah. స్త్రీలలో ఒకతే న్యాయాధిపతిగా ఉండినది దెబోరా. All the judges of Israel was very courageous and shrewd. ఇశ్రాయేలీలో ఉన్న న్యాయాధిపతులు అందరూ కూడా ఎంతో ధైర్య సాహసవంతులైనారు. And not only that, relentlessly, without taking any rest, and they were working, and they are the passionate seekers of the Lord. అంతేకాకుండా నిర్విరామంగా వారు పనిచేస్తూ యెహోవాను ఎంతో ఆసక్తిగా వెతికినవారు. And they were God's appointed deliverers. వారు దేవుని చేత నియమించబడిన రక్షకులుగా ఉండినారు. They were chosen to liberate his people from oppression. తన ప్రజలైన వారిని ఆ బానిసత్వము నుండి విడుదల చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. And they are appointed to bring the people of God into the right relationship with God. దేవుని ప్రజలైనటువంటి వారిని దేవునితో సరి అయిన సంబంధంలోనికి తీసుకొని రావడానికి కొరకు వీళ్ళు నియమించబడ్డారు. Yeah, we know the nature of Israelites. ఇశ్రాయేలీల స్వభావం మనకు తెలుసు కదా. As long as they obeyed the Lord was blessing them. వారు దేవునికి విధేయులుగా ఉన్నంత కాలము దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉండినాడు. As long as they obeyed the laws of the Lord was prospering them. దేవుని యొక్క కట్టడలు, ధర్మశాస్త్ర విధులను వారు అనుసరించినంత కాలము దేవుడు వారిని వర్ధిల్లజేశాడు. And he was leading them and protecting them. ఆయన వారిని నడిపిస్తూ వారిని కాపాడుతూ ఉండినాడు. But sad to say, repeatedly they fell into idolatry. అయితే విచారకరమైన సంగతి ఏమిటిదంటే తరచుగా విగ్రహారాధనలోకి వారు పడిపోతుండేవారు. They started worshipping the false gods of the neighboring nations. ఆ చుట్టూ ఇరుగు పొరుగు వారి ఆ దేశాల్లో వారు పూజిస్తున్నటువంటి ఆ విగ్రహాలని అబద్ధపు దేవుళ్ళని పూజించడం మొదలుపెట్టారు. In response, God allowed various enemies like Moabites, Ammonites to oppress them. దానికి బదులుగానే దేవుడు అమోనీయులు, మోయాబీలు లాంటి వారిని ఇశ్రాయేలు పైకి ఆయన పంపించేవాడు. వాళ్ళు వీళ్ళని అనగద్రొక్కుతూ ఉండేవారు. Sometimes people like Philistines, Midianites and Canaanites. కొన్నిసార్లు ఫిలిస్తీయులు, మిద్యానీయులు, కనానీయులను కూడా రేపేవాడు. So under such oppression from these outside enemies, కాబట్టి వెలుపటి నుండి వస్తున్న ఈ శత్రువుల యొక్క బారిన పడి వారు అనగద్రొక్కబడినప్పుడు Israelites were experiencing brutal times of war. ఇశ్రాయేలీలు ఎంతో కిరాతకమైనటువంటి యుద్ధ వాతావరణం పరిస్థితులు ఎదుర్కొన్నారు. In addition to this, దీనికి అదనంగా there were internal quarrels among various tribes of Israel. ఇశ్రాయేలీలోనే అంతర్గత విభేదాలు, వారి వంశంలోనే ఆ గోత్రాల్లోనే ఒకరికొకరికి యుద్ధం పోరాటాలు జరిగాయి. The internal fights were due to the void of spiritual leadership. No proper spiritual leadership was there. ఈ అంతర్గత పోరాటాలకి కారణం ఏమిటిదంటే వారికి సరి అయినటువంటి ఆత్మీయ నాయకుడు లేదు, నాయకత్వం లేదు. అప్పుడు it happens even today. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. When proper spiritual leadership is not there, automatically infights will start. సరి అయినటువంటి ఆత్మీయ నాయకత్వము కొరవడినప్పుడు, వారు లేనప్పుడు దానంతట అదే లోపల నుండి అంతర్గతమైనటువంటి జగడాలు జరుగుతూ ఉంటాయి. In our families we see. మన కుటుంబాల్లో చూస్తాం. Suppose in a family 4 sons are there. కుటుంబాల్లో 4 కుమారులు ఉన్నారు అనుకోండి. As long as the father, a man of authority over the 4, as long as he lives, problems may be there, but he will be solving them. తండ్రి ఉన్నంత కాలము అనగా మరి ఈ 4 మీద 4 కుమారుల పైన కూడా ఆధిపత్యం చేసేవాడుగా తండ్రి ఉన్నంత కాలము అప్పుడు కూడా ఉంటాయి సమస్యలు, కానీ తండ్రి వాటన్నిటి కూడా సరిదిద్దుతూ ఉంటాడు. But the moment the father is gone, కానీ తండ్రి చనిపోయిన క్షణం
and the fights will increase. అక్కడ నుండి గొడవలు అనేవి ఇంకా పెరిగిపోతాయి. Nobody will be there to patch up those differences. ఆ విభేదాలని ఎవరు కూడా సరి చేసే వాళ్ళు ఉండరు. Same thing is true in spiritual leadership also. ఆత్మ సంబంధమైన నాయకత్వపు విషయంలో కూడా ఇదే సత్యం. When a church or an assembly, when it is devoid of the spiritual leadership, automatically infights will be there, breakages will be there. సంఘములో సమాజంలో ఆత్మీయ నాయకత్వం కొరవడినప్పుడు వారు లేని సమయాల్లో మరి లోపల అంతర్గతమైనటువంటి పోరాటాలు వస్తూ ఉంటాయి, విభజనలు వస్తూ ఉంటాయి. Nobody can bring them together. ఎవరు కూడా వారిని కలపలేరు. No person of divine authority will be there. అక్కడ దైవికమైన అధికారం కలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. So coming to the story of Israelites, ఇశ్రాయేలీల చరిత్రకు వస్తే after a period of such oppression, అలాంటి అనగదొక్కబడినటువంటి బాధపరచబడిన ఆ కాలమైన the తర్వాత Israelites would reach a breaking point where they would cry out for God to save them. ఇశ్రాయేలీలు ఒక స్థితికి వచ్చేవారు. వారు దేవునికి మొరపెడుతూ మమ్మల్ని రక్షించు, కాపాడమని దేవుణ్ణి అడిగినటువంటి సమయానికి So వచ్చారు. in his time, being a forgiving and loving God, he would raise some deliverers. అప్పుడు దేవుడు క్షమించే దేవుడుగా, ప్రేమగల దేవుడుగా వారిని విడిపించడానికి, వాళ్ళని రక్షించడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటున్నాడు. Yeah, he would raise up deliverers to rescue his people who were called judges. తన ప్రజలని విడిపించడానికి, రక్షించడానికి ఆయన కొందరిని నియమించాడు. వాళ్ళే న్యాయాధిపతులుగా పిలువబడినవారు. This era of judges, the cycle of turning away from God, being defeated by the neighboring enemies, this is like a cycle. చూడండి, ఇది వారి జీవితంలో ఒక చక్రంలాగా కొనసాగుతూ వచ్చింది. వారు ఓడిపోతూ ఉండేవారు. The cycle, first of all, they were turning away from God. దేవుని నుండి వారు దూరం అయిపోయి వైదొలిగా వారు. Then secondly, they were defeated by the enemies. శత్రువుల చేత ఓడించబడుతూ Then ఉండేవారు. they are crying out to God. తర్వాత దేవునికి మొరపెట్టడం, And then being delivered. This is like a cycle. మరలా వాళ్ళు విడుదల పొందడం, ఇవన్నీ కూడా ఒక చక్రం లాగా జరిగిపోతూ ఉండేది. So this type of procedure lasted for more than 300 years till Saul became king. ఈ రకమైన ప్రక్రియ అనేది దాదాపు 300 సంవత్సరాల దాకా కొనసాగుతూ సౌలు రాజుగా అభిషేకించబడేంత వరకు ఉండినది. So in this course, కాబట్టి ఈ విషయంలో right from the death of Joshua till Saul became the king over Israel, యెహోషువ మరణము నుండి సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడినంత వరకు there were 14 judges from Othniel to Samuel. ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 14 మంది న్యాయాధిపతులు Of ఉండినారు. course, the last two judges are, that is Eli and Samuel, they were judges and priests. ఆఖరి ఇద్దరు న్యాయాధిపతులు ఏలి, సమూయేలు, వీళ్ళు న్యాయాధిపతులుగాను ఉండినారు, ప్రవక్త యాజకులుగా కూడా ఉండినారు. So the portion of our today's meditation relates to Gideon. మన నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ భాగము గిద్యోనుకు సంబంధించినది. Gideon was a judge God selected from the tribe of Manasseh. గిద్యోనుని మనష్షే గోత్రం నుండి దేవుడు ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా. He was from the half tribe of Manasseh who crossed Jordan and settled in Canaan. మనష్షే యొక్క అర్ధ గోత్రానికి, అంటే యోర్దాను దాటి కనాన్లో స్థిరపడిన ఆ గోత్రానికి చెందినవాడు. Because especially when we come to the tribe of Manasseh, ఎందుకనగా విశేషంగా మనష్షే గోత్రానికి వస్తే even that Manasseh tribe was divided into two parts. మనష్షే గోత్రం కూడా రెండుగా విభాగించబడింది. Half of the tribe crossed Jordan, half of the tribe joined with Gad and Reuben and settled on the east side of Jordan. ఆ గోత్రంలో సగము మంది యోర్దాను దాటి అవతలికి వెళ్ళినారు కనానికి, సగము గోత్రం వారేమో యువతల గాదుతో వారు కలుసుకున్నారు. So ఇటు with Gad and Reuben, గాదు రూబేను వారితో కలిసి వాళ్ళ యువతలు ఉండిపోయినారు. and he was from the family, that is Gideon is from the family of Abiezer. ఇప్పుడు గిద్యోను అబీయేజరు కుటుంబానికి చెందినవాడు. You can read Joshua 17:2. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో చదవచ్చు. So Gideon's history is written from Judges 6:1 to 8:32. గిద్యోను యొక్క చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 8వ అధ్యాయం 32వ వచనం వరకు ఉంటుంది. So when the people of Israel again did evil in the sight of the Lord, కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని దృష్టికి చెడుతనం జరిగించినప్పుడు God allowed them to be oppressed by the Midianites for 7 years. దేవుడు
మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాల కొరకు The అప్పగించేసిన. Midianites were penetrating into the land of Israel, especially during the harvest time. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు యొక్క దేశంలోనికి వారు చొరబడుతూ ప్రత్యేకంగా వారు గోధుమల యొక్క కోత కాలంలో వాళ్ళు వచ్చేవారు. And they were seizing all their fields and robbing them of all their harvest. వారి పొలాలన్నీ పంటలన్నీ కూడా పట్టుకొని పంటలన్నీ కూడా దోచుకునేవారు. They were taking away all their sheep and cattle. వారికున్న పశువు సంపద గొర్రెలు అన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని పోయేవారు. During such troubled days, అలాంటి కష్టకాలంలో Gideon was threshing the wheat by the winepress due to the fear of the Midianites. గిద్యోను మిద్యానీయులకు భయపడి ఆయన మరి గానుగ చాటున ఉండి గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు. It is a draksha wine press. అది ద్రాక్ష గానుగ. And the angel of the Lord appeared and encouraged him. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతన్ని బలపరిచింది, ధైర్యపరిచింది. The angel said, "You are a mighty man of valor." దేవదూత చెప్పిన మాట పరాక్రమం గల బలాజ్యుడా అని చెప్తున్నాడు. So the angel assured him that the Lord was with Gideon. దేవదూత ఇక్కడ గిద్యోనుకు నిశ్చయపరుస్తూ చెప్పాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. But Gideon expressed his inadequacy by quoting his family background. అయితే గిద్యోనేమో తన కుటుంబ చరిత్ర గురించి చెప్తూ ఆయన చాతగాని తనాన్ని గురించి అనర్హతను గురించి చెప్తున్నాడు. And later Gideon requested a sign. ఆ తర్వాత గిద్యోను ఒక సూచన అడిగాడు. Then the angel gave him by causing the fire to appear. అప్పుడు దేవదూత ఒక అగ్ని రూపంలో అక్కడ ప్రత్యక్షమైన చూస్తున్నాం. Then we all know how he defeated Midianites with just 300 fighters in a miraculous way. ఆ తర్వాత కేవలం 300 మందితో మిద్యానీయులని ఎంత అద్భుతమైన విధానంలో ఓడించినాడో మనకు తెలుసు. He judged Israel for the next 40 years. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా So ఉన్నాడు. from the life of Gideon, కాబట్టి గిద్యోను జీవితం నుండి we can infer that God can use anyone from any background to fulfill his purposes. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎలాంటి చరిత్ర కలిగిన వారైనా ఏ రకమైన వ్యక్తినైనా కానీ ఆయన వాడుకోగలడు. Our poor and weak backgrounds are not an obstacle for him. చూడండి, దేవుడు మనల్ని వాడుకునే దానికి మనకున్న గత చరిత్ర గాని మనకున్న కొరతలు ఆయనకి ఆటంకమేమి కాదు. Many times by looking out at our unrepentant past and our poor family background, we step back from doing God's work. అనేక పర్యాయాలు మన పశ్చాత్తాపపడినటువంటి ఆ పరిస్థితుల సందర్భాలు, మన కుటుంబ చరిత్ర, బలహీనమైన చరిత్రని మనం చూసుకుంటూ దేవుని యొక్క పని చేయడానికి వెనకాడుతూ ఉంటాం. But you have to remember 1 Corinthians 1:26-28. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు జ్ఞాపకం చేసుకోవాలి. I am reading those 3 verses for you. ఆ 3 వచనాలు కూడా నేను మీ కొరకు చదువుతున్నాను. For ye see your calling, brethren, how that not many wise men after the flesh, not many mighty, not many noble are called, but God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty, and base things of the world, and the things which are despised hath God chosen, yea, and things which are not, to bring to naught things that are. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. So when God calls you, he asks for your availability, not ability. కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ శక్తి సామర్థ్యాల గురించి ఆయన అడగడు. నీవు ఆయనకు అందుబాటులో ఉన్నావా లేదా అది కావాలి ఆయన. So never say no to God's call. కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎప్పుడు కూడా కాదు, వద్దు అని చెప్పకూడదు. The one who calls you is faithful. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. Human nature, unaided by God, cannot do anything good. మానవ నైజం చూడండి ఎట్లా ఉంటుంది. మనము దేవుని కొరకు అంటే If God won't help you, you cannot do anything good. దేవుడు సహాయం చేయనిది నీవు ఏ మంచి కూడా చేయలేవు. But when God aids you, కానీ ఎప్పుడైతే దేవుడు నీకు సహాయం చేస్తాడో there is no need to fear. నీవు భయపడవలసిన అవసరం You లేదు. can do exploits. నీవు గొప్ప కార్యాలు చేయగలవు. The true follower of Jesus is not just a laborer, but a God's co-laborer. యేసు ప్రభువాన్ని వెంబడించేటువంటి ఆ వ్యక్తి అతను కేవలం
ప్రయాసపడేటువంటి పనివాడు మాత్రమే కాదు, దేవునికి జత పనివాడు అని పిలువబడతాడు. What a wonderful truth it is. ఎంత అద్భుతమైన సత్యం ఇది. Because God is with him, he will be victorious, enjoying his peace. దేవుడు అతనితో కూడా ఉన్న కారణాన్ని బట్టి దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవిస్తూ అతడు విజయవంతంగా ఉంటాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, today ఇది నాన్న, is God calling you for any ministry? దేవుడు ఏదైనా సేవ, పని, పరిచర్య కొరకు నేను పిలుస్తున్నాడా? Ascertain his call and start working. ఆయన పిలుపుని నిశ్చయపరచుకొని పని చేయడం ఆరంభించాలి. Don't be discouraged. నిరాశపడద్దు. In today's promise, God says, fear not. నేటి దిన వాగ్దాన వచనంలో దేవుడు అంటున్నాడు, భయపడకుము. The God of Gideon will be with you. గిద్యోను దేవుడు నీతో కూడా ఉంటాడు. Go forward. ముందుకు సాగి వెళ్ళాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, you are such a great and mighty God. You will use ordinary people to do extraordinary jobs. గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు, సాధారణమైనటువంటి వ్యక్తులను వాడుకుంటూ అసాధారణమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడు. Lord, to do a supernatural deed, you select an ordinary natural person. ప్రభువును అతీతమైనటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు జరిగించడానికి ప్రభువా మరి ఎంతో స్వాభావికంగా ప్రకృతి పరంగా ప్రభువా సాధారణమైనటువంటి వ్యక్తులను వాడుకుంటున్నావు. O Lord, to turn a country and to be thy witness. O Lord, thou hast used an ordinary slave like Joseph. ప్రభువా ఒక దేశాన్ని నీ వైపుకు త్రిప్పడానికి సాధారణమైనటువంటి వ్యక్తి యోసేపుని వాడుకున్నావు. He was a slave. అతడు బానిసగా A ఉన్నాడు. captive Daniel was used during the days of Babylonian kingdom, Medo-Persian kingdom. O Lord, to show forth thy glory. చెరలో ఉన్నటువంటి దానియేలు ప్రభువా మీ యొక్క గొప్పతనాన్ని మహిమను కనపరచడానికి ప్రభువా బబులోను రాజ్యంలోను మాదీయ పారసీక రాజ్యంలోను ఆ దానియేలుని ప్రభువా మీరు వాడుకున్నారు. Thou hast used the sling and stone of David to defeat Goliath. గొలియాతుని ఓడించడానికి దావీదు యొక్క వడిసెల రాయిని ప్రభువా మీరు So వాడుకున్నారు. when you call us, we need not look unto our past. కాబట్టి ప్రభువా మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మా గతనం గురించి మేము ఆలోచన చేసే అవసరం We లేదు. need not see our background, how poor and weak it is. ప్రభువా మా యొక్క చరిత్ర, మా వెనక చరిత్ర, మేము ఎంత పేదవాళ్ళమా, ఎంత బలహీనులమా, ఇవన్నీ పట్టించుకునే అవసరమే లేదు. Obeying thy call, if we stand, that is sufficient for you. నీ పిలుపుకి లోబడి ప్రభువా మేము తీర్మానం చేసుకున్నట్లయితే అది సరిపోతుంది. Some of our dear ones, O Lord, they have heard thy call, but by seeing their background, they are discouraged. Encourage them through the life of Gideon. మా ప్రియులు ప్రభా కొందరు పిలువబడిన వారు కానీ వారి వెనక చరిత్ర చూసి ప్రభా వారు వెనకాడుతా ఉన్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ప్రభా మీరే వారిని బలపరచని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తాం. Some say that we are not educated. కొంతమంది ఏమో మేము చదువుకోలేదు అంటున్నారు. Oh, we are not that much fluent. మాకు అంత పలుకుబడి లేదంటున్నారు, And లేదా so- అనర్గళంగా మాట్లాడలేమంటున్నారు. Oh Lord, encourage them. దేవా లాంటి వారందరినీ Help us ప్రోత్సహించండి. to ascertain our call and, oh Lord, take a step forward. మా పిలుపును నిశ్చయపరచుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయండి. Thank thee for the life of Gideon. గిద్యోను జీవితాన్ని బట్టి మీకు వందనాలు చేయండి. Ultimately, he was successful with 300 fighters against a mighty army of Midianites. చివరికి ప్రభా కేవలం 300 మనుషులతో ఎంతో బలమైన సైన్యం కలిగిన మిద్యానులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచినారు. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడు. Thank thee for these encouraging words. ప్రభా ప్రోత్సహించేటువంటి మాటలన్నిటి బట్టి వందనాలు In చెల్లిస్తాం. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.